చచ్చిపోయారండి. ఒంటరిగా ఉంటున్నాను. ఒంటరిగా ఉంటున్నానని వాళ్ళకి హింట్ ఇస్తున్నావేంటే నిన్ను? చలపతి గారి భార్య గౌరీ మీరేనా? అవునండి. ఆయన పేరు మీద మీకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. డబ్బులా? ఎంత? 50 లక్షలు. 50 లక్షలా? 50 లక్షలా? క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా? చెక్కే ఇస్తామండి. బ్యాంకుకి వెళ్ళి క్యాష్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఈ విషయం మా ఆయనకి చెప్తానులేండి. ఆ? ఆయన లేడన్నారు కదా, ఎలా చెప్తారు? ఆ, మనిషి ఇక్కడ లేకపోయినా ఆత్మ ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది కదా. ఓ, ఆత్మతో చెప్తారా? అవునండి. అవును, మీకు టైం అవుతున్నట్టుంది. వస్తాం మేడం. వస్తాం మేడం. ఎవరంటావేంటమ్మా? నీకు పుట్టిన పాప నీ పాపే కదా. సరోగసిలో కూడా చాలా మంది 9 నెలలు మోసి కంటారు. అంత మాత్రాన అది వాళ్ల పాప అయిపోతుందా? ఇది నా రక్తం మాత్రమే పంచుకుని పుట్టింది, అంతే. అందుకని పొంగిపోయి ఆనందాన్ని ఎవరితో పంచుకోను? చెప్పాలంటే ఇది పుట్టిందన్న ఆనందం నాలో 1% కూడా లేదు. ఎప్పటికీ ఇది నా బిడ్డ కాదు. ఏం మాట్లాడుతున్నావు అస్మిత? అవును, ఈ బిడ్డని నేను కోరలేదు. నేను ఈ పెళ్లిని కూడా కోరుకోలేదు. ఈ భర్తను నేను అస్సలే కోరుకోలేదు. అసలు ఈ బిడ్డ నా కడుపులో పడుతుందని అస్సలే అనుకోలేదు. అనుకున్నా అనుకోకపోయినా కన్నది నువ్వే కదా అస్మిత. నీతో కనాలి అనుకున్నాను నా బిడ్డని. నువ్వు నాకు అవకాశమే ఇవ్వలేదు. నీకు మాట్లాడే హక్కే లేదు. అస్మిత, ఏం మాట్లాడుతున్నావు? దాని గురించి అంతా వదిలే. నువ్వు శౌర్యను వదిలేయమంటే వదిలేస్తావా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును, నేను అక్కర్లేదు అనుకున్న సంబంధం నుంచి వచ్చిన బిడ్డ నాకు అక్కర్లేదు. అంటే ఈ పసిగుడ్డుని తల్లి లేని దాన్ని చేస్తావా? నచ్చినా నచ్చకపోయినా మనిద్దరం కలిసి పాపని కన్నాం. తనని పెంచే బాధ్యత మనదే అస్మిత. బాధ్యతల గురించి నువ్వు మాట్లాడకు. నేను ఏదో ప్లాన్ తో నిన్ను పెళ్లి చేసుకుంటే ఇదిగో ఈ దిక్కు మాలింది నిన్ను పర్మనెంట్ గా నాకు మూడేసింది. మనిద్దరికి 3 రాత్రులు అయ్యేలాగా చేసింది. ఇప్పుడు నన్ను తల్లిని చేసింది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? అవును, కోపంగా రగిలిపోయే నా కళ్ళు పాపని చూశాక చల్లబడ్డాయి. ఏ, ఒక్కసారి పాపనెత్తుకోవా? తల్లిగా ఒక్క క్షణం ఫీల్ అవ్వు. ఆ స్పర్శ చాలా కొత్త అనుభూతినిస్తుంది నీకు. అక్కర్లేదని చెప్తే అర్థం కాదా? నా కళ్ళ ముందు నుంచి ఈ దరిద్రాన్ని తీసేయండి. ఒక్క క్షణం ఇద్దున్నా నేను దాన్ని చంపేస్తాను. అస్మిత, తల్లిగా మారటం అదృష్టం. అది నువ్వు శాపల్లా ఫీల్ అవుతున్నావు. పాపంలో నన్ను నేను చూసుకోలేకపోతున్నాను. ఇదిగో ఈ మహాతల్లి నాకు చేసిన ద్రోహమే కనిపిస్తుంది. మీరు కూడా వెళ్ళిపోండి. నాకు పీస్ కావాలి, ప్లీజ్. గెట్ అవుట్. మేడం, అందరూ బయటకు వెళ్ళండి. టెన్షన్ పడుతుంది కదా. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. ఆలోచించే చెప్తున్నావా? ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. గెట్ అవుట్. సార్, ప్లీజ్ సార్, పేషెంట్ ని ఇబ్బంది పెట్టకండి. చెప్తున్నాను కదా, బయటకు వెళ్ళండి. వెళ్ళండి మీరందరూ, ప్లీజ్ మ్యామ్.
నా కళ్ళ ముందు నుంచి ఈ దరిద్రాన్ని తీసేయండి. ఒక్క క్షణమిద్దున్నా నేను దాన్ని చంపేస్తాను. పాపని ఇలా ఇచ్చే వదిన. ప్రశాంత్ ప్రశాంత్ నేను తనకు అక్కర్లేదు, నాతో జీవితం తనకు అక్కర్లేదు అంటుంది కదా. మా ప్రేమకి గుర్తుగా పుట్టిన ఈ బిడ్డని దరిద్రం అంటుంది. తనొక మూర్ఖురాలు బాబు, తన మాటలేమీ పట్టించుకోకు. ఏదో ఆవేశంలో మాట్లాడింది. కొన్ని రోజులు పోయాక పాపని కావాలంటుంది చూడు. మాతృత్వం అంటే అదే. తల్లి బిడ్డల అనుబంధానికన్నా గొప్ప బంధం ఏదీ లేదురా. నువ్వు భయపడకు. లేదు నాన్న, కన్న బిడ్డని చంపేస్తా నేను ఎప్పుడైతే అందో ఈ పాపకి తల్లిగా తన అర్హత కోల్పోయింది. నా బిడ్డని ఇంటికి తీసుకెళ్లిపోతాను. పాపని ఇంకా తన దగ్గరే ఉంచితే తన అన్నంత పని చేస్తుంది. ప్రశాంత్ తొందరపడకు. తల్లి బిడ్డలని వేరు చేయకూడదు. తనేదో అందని నువ్వు కూడా పౌరుషానికి పోతే ఎలారా? చంపేస్తానంటుంది అన్నయ్య. విన్నావు కదా. మేమంతా ఉన్నాం కదా, ఎక్కడికి తీసుకెళ్తావు ఇప్పుడు? పాప ఇంకా లోకాన్ని పూర్తిగా చూడలేదురా. అప్పుడే దానికి కష్టాలెందుకురా? నా కూతురు తల్లి ఒడిలో శాశ్వతంగా కన్నుమూయడం నాకిష్టం లేదు నాన్న.